ఎన్టీఆర్ రాజకీయంలోకి వస్తున్నాడా అనే క్వశ్చన్ను మనం ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేయడానికి చూస్తున్నాము. ముందుగా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ అనేది కొట్టండి. సో మన వీడియోని ఫుల్ లెంత్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ఛానల్లో ఏం జరుగుతుంది అని. మొన్న ఎమ్మెల్యే ఏదైతే ఎన్టీఆర్ని తిట్టాడో అది చాలా ఘోరమని మనం ఖండించాం కూడా. ఆ వీడియో కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత అనంతపూర్ ఎమ్మెల్యే మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు. సరే ఇదంతా వదిలేస్తే 3 రోజుల నుంచి ట్విట్టర్లో ఒకటే ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, టీడీపీ పార్టీలోకి రావాలి అని. సో దీనికి ఎన్టీఆర్ పైన ఒపీనియన్ ఏముందో కూడా మనం దీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి చూద్దాం. అటు ఎన్టీఆర్ మంచిగానే సినిమాలు చేస్తున్నాడు. మొన్న వార్ 2, ఆ తర్వాత దేవరా కూడా వచ్చింది. దానికి ముందర త్రిబుల్ ఆర్. మంచిగా ఆడుతున్న మూవీస్. మొన్న వార్ 2 అటు ఇటు అయినా కూడా అది నార్త్ వాళ్ళు తీసిందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ టీడీపీ పార్టీలోకి మళ్ళీ వస్తాడా అనడానికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు గెలిచినప్పుడు కూడా ఏం మాట్లాడని ఎన్టీఆర్, అటు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఎటుమాటికట్టే పవన్ కళ్యాణ్ బయట నుంచి వచ్చి చంద్రబాబు అడక్కోకుండా సపోర్ట్ ఇచ్చాడు. టు బీ ఫ్రాంక్, పవన్ కళ్యాణ్ ఎందుకు బయటోడు అంటున్నానంటే అప్పటికంటూ ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకొని టీడీపీకి వ్యతిరేకంగా, జగన్కి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు ఆ రోజు వరకు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు అని చెప్పడంతో రోడ్డు మీద పడుకొని మరీ అసంతృప్తి తెలియజేశాడు. అండ్ కష్టకాలంలో టీడీపీ మరియు జనసేన కూటమిగా కలిసి పవన్ కళ్యాణ్ తనదైన సాయం చేశారని అయితే చెప్తాను. సో అతని తోడు ఉండటం వల్లే టీడీపీ బలపడింది అండ్ ప్రచారంలో కూడా కొంచెం చేరువయ్యారని అయితే చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ వచ్చున్నా ఆర్ ఎన్టీఆర్ పిలిపించున్నా కూడా ఈజీగా టీడీపీలోకి వెళ్ళటానికి ఆర్ ప్రజల్లోకి వెళ్ళటానికి ఇంకా ఛాన్స్ అంటూ ఉండేది. అది కూడా చాలా మంచిగా అనిపేది. కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వచ్చాడని. బట్ వాళ్ళ మధ్యలో ఏముందో మనకైతే తెలియదు. అప్పుడు ఎన్టీఆర్ అయితే చిన్న ట్వీట్ కానీ, ఒకళ్ళ పలకరించడం కానీ ఏమీ లేదు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్కి దారి తీస్తుంది. వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయా ఆర్ ఎన్టీఆర్కి పాలిటిక్స్గా ఇంట్రెస్ట్ లేదా అనే క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ చేస్తుంది. అటు చంద్రబాబు గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానుంచి, సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానుంచి పొలిటికల్లో తిరుగుతూ ఉన్నారు. పొలిటికల్ నాలెడ్జ్ ఉంది. అది కాకుండా 3 సార్లు సీఎంగా అయితే ఉన్నారు. ఇటు చూస్తేనేమో బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కంటిన్యూగా అవుతున్నారు. అండ్ నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు, అంటే కూతురు కొడుకు. ఇటు ఎన్టీఆర్ గారు కొడుకు ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. ఎందుకని అంటున్నానా, అటు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో ఒక దాని మీద సైన్ చేశారు. అదేంటంటే కొడుకుల ఆస్తుల్లో ఎలాగైతే వాటా ఉంటుందో కూతుర్లు కూడా అంతే ఆస్తి సమానంగా వాటా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కొడుక్కి సమానమైన హక్కులు, అలాగే కొడుక్కి సమానమైన హక్కులు అని ఇండైరెక్ట్గా అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇది కూడా కరెక్ట్గా కదా అండి. అటు లోకేష్ గారు కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అండ్ టీడీపీని బలపరుస్తూనే ఉన్నారు. కష్టమైన సమయంలో పవన్ కళ్యాణ్తో చేరువయ్యి రెడ్ బుక్ అనే పదంతో మిగతా వాళ్ళన్నింటినీ టీడీపీని ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. బట్ ఎన్టీఆర్కి హక్కు లేదా అంటే అలా కూడా చెప్పలేము. ఎన్టీఆర్కి హక్కు ఉంది, బట్ ముందు నుంచి ఉండుంటే కూడా ఇంకా బలపడేది అని. ఇఫ్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుందంటారో, ఒకలా మంచిగా ఉంటుంది అంటే కామెంట్స్లో చెప్పండి. వద్దు, బాగోదు ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నా కూడా కామెంట్స్లో చెప్పండి. నేను చదువుతాను, మిగతా వాళ్ళు కూడా చదువుతాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ హిట్ చేయటం వల్ల మీలాంటి వాళ్ళకి ఇంకొక 10 మందికి షేర్ చేస్తుంది. సో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు, ఐదర్ వ్యతిరేకంగా ఉన్నా పాజిటివ్గా ఉన్నా. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలు ఉన్నాయి. అక్కడ జాయిన్ అయ్యి నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా అటు సినిమాల్ని, ఇటు నియోజకవర్గాన్ని సమంగానే చూస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా మారినా కూడా మూవీస్ తీస్తూనే ఉన్నారు. మేబీ 3 మూవీస్తో ఆపేస్తా అన్నారు, బట్ అది చూడాల్సి ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే గెలవక ముందల అటు పాలిటిక్స్లోనూ చూసుకున్నారు, ఇటు సినిమాలు కూడా చూసుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తే టీడీపీలో జాయిన్ అవ్వాల్సి ఉందా ఆర్ కొత్త పార్టీ పెడతారా అనేది. ఇన్ఫ్యాక్ట్ పెట్టే అవకాశాలే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు స్వతహా ఇంకొక పార్టీని నడిపించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కొత్త పార్టీ నుంచే
ఇదంతా చేశారు కాబట్టి మేబీ మూవీస్‌లోంచి ఒకళ్ళ వచ్చేసి పార్టీ నిలబెడితే మాత్రం సీఎం అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయో ప్రజలే చెప్పాలి. కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇఫ్ సీఎం అయ్యే కెపాసిటీ ఎన్టీఆర్ గారికి ఉందంటారా? ఆర్ లోకేష్ గారికి ఉందంటారా? నెక్స్ట్ ఏపీ అనేది ఇంకా హాట్ టాపిక్‌గా మారబోతుందా లేదా అనేదైతే చెప్పాలి. మర్చిపోకండి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి.